మనుషులు చూడకపోవచ్చు, మనుషుల ముందు నేను మంచిదాన్ని, నేను మంచివాడిని అని అనుకోవచ్చు. దేవుడు మనం చేసే ప్రతి పనిని రాసుకుంటూ ఉంటాడు. తెలుసా నీకు? ప్రతి పనిని రాసుకుంటాడు. మనం చేసే నటనను చూస్తాడు, మనం చేసే పాపాన్ని చూస్తాడు, మనం చేసే ఆ చెడు చూపును కూడా దేవుడు చూస్తాడు. ఈరోజు నువ్వు చెడు చూపు చూస్తున్నావా? చెడు మాటలు మాట్లాడుతున్నావా? నీ మనసులో చెడు ఆలోచన ఉందా? జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు ఆయనకు నువ్వు భయపడాలన్నమాట. భయపడాలి. 2 కళ్ళు మనకు దేవుడు ఎంతగానో మనం ఈ లోకం చూడటానికి, మనం పనులు చేసుకోవడానికి 2 కళ్ళు ఇచ్చాడు. ఆ 2 కళ్ళను పోగొట్టుకుంటావా? చెడు చూపు చూసి, చెడు ఆలోచన చేసి నీ హృదయాన్ని, నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావా? పోగొట్టుకోకుండా నువ్వు ఇంకా ఆయుష్ పెరిగించి మంచి జీవితాన్ని నువ్వు జీవించాలంటే దేవుని కొరకు నువ్వు నమ్మకంగా ఉండాలన్నమాట. లోకం వైపు చూడవాకు. లోకం వైపు చూసిన అమ్మో భక్తురాలు వచ్చింది, అదిగో భక్తురాలు మొదలుపెట్టింది అన్ని నెగతాలు చేస్తారు. కానీ వాళ్ళ వైపు అస్సలు చూడొద్దు. దేవుని వైపే చూడు, దేవుడినే ప్రార్థించు. దేవుడే నిన్ను గెలిపించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీ కన్నిటిని తొడవబోతున్నాడు, నీ కష్టాన్ని తొలగించబోతున్నాడు. నిన్ను ఎన్నో సంవత్సరాలుగా ఏదిస్తున్న బాధని ఈ నిమిషంలో తొలగించబోతున్నాడు యేసయ్య. నీకు ఆనందం అనే కిరీటాన్ని దేవుడు ఇయ్యబోతున్నాడు. నమ్మితే ఆమేనని చెప్పు. దేవుడు ఈరోజు నిన్ను దీవించబోతున్నాడు. నీ కష్టాన్ని, నీ వేదన్ని, కన్నీటిని తొలగించబోతున్నాడు. నిన్ను పైకి రానికుండా, నిన్ను దేవుళ్ళు లేకుండా చేసే శక్తులన్నీ యేసు నామములో తొలగించబోతున్నాడు. ఎప్పటికీ దేవుడిని నమ్ముకున్న బిడ్డలు ఓడిపోయినట్టే ఉంటారు, పిచ్చివాళ్ళలా కనపడుతూ ఉంటారు. కానీ వాళ్ళే దేవుని ముందు నించొని రేపటి దినం ఇప్పుడు ఈరోజు నువ్వు ఓడిపోయినట్టుగా పిచ్చిదానిలాగా కనపడవచ్చు, పిచ్చోళ్ళలాగా కనపడవచ్చు. ఒకనాటికి దేవుడు నిన్ను సంతోషంగా, ఆనందంగా వాళ్ళందరి ముందు, నవ్విన వాళ్ళందరి ముందు, అవమానపరిచిన వాళ్ళందరి ముందు తలలాగా చేస్తాడనమాట. వాళ్ళే ఆశ్చర్యపోతారు, అమ్మో మేమేదో అనుకున్నామే అనుకుని. కానీ విశ్వాసాన్ని నువ్వు చేజారుకోవద్దు. విశ్వాసము కలిగి జీవించు. దేవుని యందు నమ్మకం కలిగి జీవించు. దేవుని ఎదుట ఏ తప్పు కనపడినా సరి చేసుకో. దేవుణ్ణి అడుగు, అయ్యా నేను ఇది చేస్తున్నాను, ఇది రైటా కాదని దేవుణ్ణి అడుగు. దేవుడు మాట్లాడతాడు నీతో. ఈరోజు నీ హృదయాన్ని మార్చుకొని దేవుని కొరకు నమ్మకంగా బతికు. దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో నేను కానుకిస్తున్నాను, ఇదిగో నేను ఇది ఇస్తున్నానని చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఆశీర్వాదం వచ్చిందంటారా? రానే రాదండి. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఆరాధించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. అప్పుడే దేవుడు మనకేమిస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. అంతేగాని నీ కానుకలను చూసి నువ్వేదేదో ఇస్తున్నావని దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడండి. దేవుడి మాట వినాలి. దేవుని దగ్గరికి వచ్చి గడగడలాడి దేవుని ఆరాధించాలన్నమాట. దేవునికి ఏదో ఇచ్చి, మరి మనుషులు కాదండి, మనుషులు లంచానికి లొంగిపోతారు, బలాన్ని చూసి లొంగిపోతారు. కానీ దేవుడు బలాన్ని చూడడు, డబ్బును చూడడు, కానీ గుణాన్ని చూస్తాడంట. మంచి గుణాన్ని చూస్తాడు దేవుడు. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో నువ్వు వెంబడించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ మొరను దేవుడు ఆలకిస్తాడనమాట. నువ్వు ఎవరివైనా సరే నిన్ను ఇదిగో ఏమని ఆశీర్వదించాలి, వీళ్ళని ఆశీర్వదించాలని భేదం అనేది దేవుడి దగ్గర ఉండదు. మనుషుల దగ్గర భేదం ఉంటుంది, కానీ దేవుడి దగ్గర ఏ భేదం ఉండదు అనమాట. మంచి మనసుతో నువ్వు ఆరాధించినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడనమాట. ఎందుకంటే ఆయన మారని దేవుడు, ఆయన గొప్ప దేవుడు అనమాట.